తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల అభిప్రాయాలను మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. తిరుమలలో లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ అయ్యింది. కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలను తిరుమలలో ప్రసాదంగా అందిస్తున్నారనే దాని మీద వివాదం జరుగుతుంది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న భక్తులు కూడా స్పందిస్తున్నారు. తిరుమలలో వినియోగించే లడ్డూ కల్తీ జరిగిందన్న విషయంపై కూడా భక్తులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించి ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి రాజమండ్రిలోని దేవీచౌక్ వెంకటేశ్వర స్వామి మఠం దగ్గర ఉన్నాము. ఇక్కడ రాజమండ్రిలో భక్తులు ఏమనుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర భక్తులు ఏమనుకుంటున్నారు, తిరుమల లడ్డూకు సంబంధించి కల్తీ నెయ్యి ఉపయోగించారు, దానికి సంబంధించి ఇక్కడ భక్తులు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో ప్రముఖ దేవాలయాల్లో కూడా ప్రసాదంలో వినియోగించే నెయ్యికి సంబంధించి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. సార్ చెప్పండి, తిరుమల లడ్డూకు సంబంధించి కల్తీ నెయ్యి ఉపయోగించారు అనేది కూడా ఇప్పుడు వివాదం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాల్లో భక్తులు కూడా స్పందిస్తున్నారు. మీరేం చెప్తారు లడ్డూకి సంబంధించి? ఓం నమో వెంకటేశాయ. ఇవాళ కోట్లాది మంది భక్తుల యొక్క హృదయాలలో నిలవై ఉన్నటువంటి శ్రీనివాసుడు అందరికీ కూడా ఎలవేల్పు. ప్రతి శనివారం కూడా ప్రతి భక్తుడు కూడా ఉపవాసం చేసి అలాగే స్వామివారికి ప్రసాదాల నివేదన చేస్తూ ఉంటారు. సాక్షాత్ శ్రీనివాసుడి యొక్క తిరుమల లడ్డూ మీద ఈ మధ్యన చెలరేగినటువంటి దుమారం అంతా ఇంత కాదు. ఆ దుమారం చాలా కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు కానీ హృదయాలు కానీ ముక్కలైపోయి ద్రవించిపోయినాయండి. కావున అటువంటి చర్యలు, ఎందుకంటే సాక్షాత్ శ్రీనివాసుడికి దగ్గరే ఇటువంటి అపచారాలు కనుక జరిగితే ఇంకా సామాన్యుల యొక్క పరిస్థితులు మామూలుగా ఉండవు. అందువల్ల ఇటువంటి ఇలాంటి నికృష్టమైనటువంటి చర్యలని, హేయమైన చర్యల్ని ఎక్కడైనా ఆపి ముందు భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా వచ్చేటటువంటి ప్రభుత్వం సక్రమమైన చర్యలు తీసుకుని భక్తుల యొక్క భావాన్ని శ్రీనివాసుడిని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన హిందూ ధర్మానికి, మన హిందువులది. రాముడు బాణాన్ని ఉడతమే పెట్టేట. ఏమ్మా ఏడుస్తున్నామంటే, బాణం ఎవరికైనా సమస్య వస్తే రాముడికి చెప్పుకుంటారు, రాముడే నా మీద బాణం పెడితే నేనేం చేయనని ఉడత బాధపడింది. అలాగా సాక్షాత్ శ్రీనివాసుడికి ఇటువంటి అపచారాలు ఇవాళ జరిగేటటువంటి పరిస్థితులు కనుక వస్తే భక్తులే కాదు, ఇది లోక శ్రేయస్కరం కూడా కాదు. కావున ఆయన నివేదించేటటువంటివి శుచిర్భూతంగా మడిగా ప్రసాదాన్ని నైవేద్యం తయారు చేసి స్వామివారికి పెట్టేటటువంటి దాంట్లో ఇటువంటివి కలిసేయని చెప్పేసి ఈ విన్న వార్త చాలా చాలా కడు శోచనీయం. కానీ భవిష్యత్తులో ఇటువంటివి చర్యలు జరగకుండా స్వామివారిని కాపాడాల్సిన బాధ్యత మనది, ప్రభుత్వానికి. కాబట్టి అందరూ కూడా దీన్ని తక్షణమే ఖండించి స్వామివారిని ఎప్పుడు భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలని నా యొక్క అభిప్రాయం, అలా భక్తుల అభిప్రాయం. చెప్పండి, ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, తిరుమల లడ్డూని అపచారం చేశారు, సనాతన ధర్మాలు కాపాడాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా డిమాండ్ అవుతుంది. మీరేమంటారు? కలియుగంలో ఉన్నది మహానుభావుడు ఆయనే, ఏదనుకున్నా జరిగేది. అలాంటిది ఆయన విషయంలోనే అంత మోసం జరుగుతుంటే మనలాంటి ప్రజల విషయంలో ఇంకేముందండి? మళ్ళాటోళ్ళు ఇంకేం చేయలేం కదా. 4 కళ్ళు బట్టి చూసి ఆయనే మోసపోతున్నాడు. ఇలాంటి మనలాంటి ప్రభుత్వంలో ఇలాంటి ప్రజలు ఎలా బతుకుతున్నారంటే ఇంకేంటండి, అసలు చెప్పలేని పరిస్థితి. ఇంకా దేవుణ్ణే మోసం చేస్తున్నారు. ముందున్న ప్రభుత్వమే. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం కోరుకుంటున్నారు మీరు? ఇలాంటివి జరగకూడదండి. ఒక గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలండి. మెయిన్ ప్రజలకి ఏంటంటే భగవంతుడికే న్యాయం చేయట్లేదు, మనలాంటి వాళ్ళకి ఏం చేస్తారండి? ఆయన వైఎస్ఆర్ చేయలేదు, ఈయన టీడీపీ చేయాలని కోరుకుంటున్నాం. కల్తీ చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించాలండి, కంపల్సరీ శిక్షించాలి. ఇప్పటివరకు కూడా మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక తిరుమలలో ఏదైతే లడ్డూకి సంబంధించి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగింది. కల్తీ నెయ్యిని ఉపయోగించి లడ్డూ తయారు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టతను దిగజార్చారు. వైసీపీ పాలనలో అక్కడ గత 5 ఏళ్లలో కూడా తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం
అపవిత్రం చేశారు, స్వామివారిని అపవిత్రపరిచారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే లడ్డూ తయారీకి సంబంధించి కల్తీ నెయ్యి ఉపయోగించారో, కల్తీ నెయ్యి వినియోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కల్తీ నెయ్యిని ప్రోత్సహించిన వైసీపీ నేతలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కాపాడాలని కూడా ఇక్కడ రాజమండ్రిలో భక్తులు కోరుకుంటున్నారు. ఇది తిరుమలలో లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ అయిన నేపథ్యంలో భక్తులు మనోభావాలు తీవ్రంగా దెబ్బతినడం, భక్తులు కూడా రాజమండ్రిలో లడ్డూను న్యాయమైన లడ్డూను తయారు చేయాలని రాజమండ్రి భక్తులు కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.